వెల్కమ్ బ్యాక్ టు 360 డిగ్రీస్. బుధవారం లోక్సభ దద్దరిల్లింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3 బిల్లులపై ప్రతిపక్షాలు ఆందోళనకు దిగడంతో పదే వాయిదా పడింది. దీంతో ఎన్డీఏ సభ ముందుకు తీసుకొచ్చిన క్రిమినల్ నేతల పదవి రద్దు బిల్లుతో పాటు 130వ రాజ్యాంగ సవరణ జమ్మూ కాశ్మీర్ బిల్లుల్ని జేపీసీకి పంపారు. ఈ సందర్భంగా సభలో చోటు చేసుకున్న పరిణామాలతో పార్లమెంట్ ప్రాంగణం హాట్ గా మారింది. లోక్సభలో రచ్చ. ఎన్డీఏ ప్రతిపాదించిన 130వ రాజ్యాంగ సవరణ సహా 3 బిల్లులను బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టగా తీవ్ర గందరగోళం నెలకొంది. విపక్షాల నినాదాలు, ఆందోళనతో సభ పదే వాయిదా పడింది. దీంతో ఈ బిల్లులు జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందుకు పంపుతున్నట్లు హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. దానికి ముందు తీవ్రమైన నేరాలు చేసి అరెస్టైతే 31వ రోజున ఆటోమేటిక్ గా నేతలు పదవులు కోల్పోయేలా తయారైన బిల్లును కేంద్రం సభ ముందుకు తీసుకొచ్చింది. ఈ బిల్లుల ఉద్దేశం ఇతర పార్టీల నేతలను టార్గెట్ చేయడమేనంటూ కాంగ్రెస్ సహా విపక్షాలు ఆరోపిస్తూ ఆందోళనకు దిగాయి. ఈ బిల్లు పరిధిలోకి ప్రధానమంత్రి సహా ముఖ్యమంత్రులు, మంత్రులను పదవి నుంచి తొలగించేందుకు వీలు కల్పించేలా నిబంధనలను రూపొందించారు. దీనిపైనే కాంగ్రెస్ సహా అనేక పక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. సభలో చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ గతంలో అమిత్ షా కూడా జైల్లో ఉన్న విషయం గుర్తు చేశారు. అయితే దానికి ప్రతిగా హోంమంత్రి అమిత్ షా తాను ఆ సమయంలో పదవికి రాజీనామా చేసినట్లు గుర్తు చేశారు. मैंने नैतिकता के मूल्यों का हवाला देकर इस्तीफा भी दिया और जब तक मैं कोर्ट से निर्देश नहीं हुआ कोई संविधान को मैंने स्वीकार नहीं किया. ఈ బిల్లులను హడావుడిగా తీసుకొచ్చారనే విమర్శలను అమిత్ షా తోసిపుచ్చారు. వాటిని సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ బిల్లులను వ్యతిరేకించడంలో అర్థం లేదంటూ కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అభిప్రాయపడ్డారు. Anyone who does anything wrong should be liable to punishment and should not be holding a high constitutional office or a political office. I think that makes sense. మరోవైపు ఈ బిల్ కేవలం అప్రజాస్వామికమంటూ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఆరోపించారు. మరోవైపు సభలో రగడ సందర్భంగా తమపై దాడి జరిగినట్లు తృణమూల్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ ఆరోపించగా అలాంటిదేం లేదంటూ లోక్సభ కార్యాలయం ప్రకటించింది. బుధవారమే ఆన్లైన్ బెట్టింగ్ గేమ్ బిల్ 2025ని కేంద్రం సభ ముందుకు తీసుకొచ్చింది. ఇది పాస్ అయితే ఆన్లైన్ మనీ గేమ్స్ పై పూర్తిగా నిషేధం సాధ్యపడుతుంది. అదే సమయంలో ఈ స్పోర్ట్స్, సోషల్ గేమ్స్ కి ప్రోత్సాహం పెరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.